టీడీపీలో కోట్ల చేరికపై ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీలో సీఎం చంద్రబాబుతో సమావేశమయ్యారు. అయితే కోట్ల చేరిక అంశాన్ని తనంతట తానుగా సీఎంతో చర్చించనని, చంద్రబాబు ప్రస్తావిస్తేనే తన అభిప్రాయాన్ని చెప్తానని అన్నారు. ఉప ముఖ్యమంత్రి కేఈ వ్యాఖ్యలకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అమరావతి నుంచి మా ప్రతినిధి రవిచంద్ లైవ్ లో అందిస్తారు. ఓవర్ టు యు రవిచంద్. లక్ష్మీదుర్గ కేఈ కృష్ణమూర్తి డిప్యూటీ సీఎం ముఖ్యమంత్రి చంద్రబాబుతో కొద్దిసేపటి క్రితమే సమావేశమయ్యారు. అయితే కర్నూలు జిల్లాలో కోట్ల కుటుంబం టీడీపీలో చేరుతుందని వస్తున్న వార్తల నేపథ్యంలో వీరి చర్చలకి ప్రాధాన్యత సంతరించుకుంది, వీరి కలయికకి ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే ముఖ్యంగా కేఈ కృష్ణమూర్తి కొద్దిసేపటి క్రితం మీడియా ప్రతినిధులతో కూడా చిట్చాట్లో మాట్లాడటం జరిగింది. కేవలం శ్రీశైలం ట్రస్ట్ బోర్డు విషయంలో చర్చించడానికి మాత్రమే సమావేశమయ్యాను. రాజకీయపరమైన కారణాలు ఏవి కూడా అక్కడ చర్చకు రాలేదు. ముఖ్యంగా కోట్ల సూర్యప్రకాష్ రెడ్డితో చర్చల నేపథ్యంలో తనతో చర్చిస్తున్నారనే వార్తలు కూడా సరికాదు. నాతో ఇంతవరకు ఆ రాజకీయపరమైన విషయాలు ఎప్పుడూ చర్చించలేదని చెప్పి కొంత తన అసంతృప్తినైతే వ్యక్తం చేశారు. కోట్ల సూర్యప్రకాష్ రెడ్డితో చర్చల్లో భాగంగా ఆయన ఏ సీట్లు అడిగారు, వాళ్ళ డిమాండ్స్ ఏంటి, వాళ్ళ వ్యవహారం ఏంటో అనేది నాకైతే తెలియదని ఆయన కొండబద్దలు కొట్టినట్టు కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే రాజకీయంగా తనను ఈ విషయంలో చెప్పట్లేదని కూడా ఆయన చెప్తున్న నేపథ్యం అయితే కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా కోట్లతో డైరెక్ట్గా టీడీపీ అధినేత చంద్రబాబు డైరెక్ట్గా చర్చలు జరుపుతున్నారు. దీంట్లో ఎవరు మధ్యవర్తులు లేరని కూడా పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఈ నేపథ్యంలో కొంత చర్చల పురోగతి వచ్చిన తర్వాత తనతో మాట్లాడలేదనే అయితే తన అసంతృప్తి అయితే మనసులో ఉన్నట్టు కూడా మనకు అనిపిస్తుంది. ఏదైనా కోట్ల మొన్న 3 రోజుల క్రితం చంద్రబాబుని కలిసిన తర్వాత ఇంతవరకు డెవలప్మెంట్స్ అయితే లేవు. వారు ఏవైతే 3 ప్రాజెక్టులని చెప్పడం జరిగింది, ఆ 3 ప్రాజెక్టులు పూర్తి చేస్తే కనుక టీడీపీలో చేరతారని చెప్పి కోట్ల స్పష్టం చేసిన నేపథ్యంలో దాదాపు 2-3 రోజులు గడుస్తుంది. ఈ నేపథ్యంలో కేఈ కృష్ణమూర్తి స్పందన అయితే సన్నాయి నొక్కుతున్నారు తప్పించి బహిరంగ మీడియాకు వచ్చి ఏమీ చెప్పట్లేదు. ఎవరన్నా అడిగినప్పుడు నర్మగర్భ వ్యాఖ్యలు చేస్తున్నారు తప్పించి తన అసంతృప్తిని అయితే వ్యక్తం చేయలేదు. కర్నూలు జిల్లా మిగతా నేతలు మాత్రం స్వాగతిస్తున్న నేపథ్యంలో ఇతను మాత్రం కొంత తన అసంతృప్తిని అయితే వ్యక్తం చేస్తున్నారు. వీరికి దశాబ్దాల కాల వైరం ఉన్న నేపథ్యంలో ఈయన అసంతృప్తి అయితే వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఎవరైతే కోట్ల వర్గం రావటం వల్ల ఇబ్బంది పడుతున్నారో వారందరినీ పార్టీ అధిష్టాన వర్గం పిలిచి చర్చించాలని కూడా భావిస్తున్నట్టు కూడా తెలిసింది. ఈ నేపథ్యంలో గత 4 రోజుల క్రితమే 3 నేతలను ఎవరైతే బీటీ నాయుడు 2014లో అక్కడ పోటీ చేసి పార్లమెంటుకు ఓడిపోయారో అతను ప్రస్తుత సిట్టింగ్ ఎంపీగా ఉన్న బొత్స రేణుక, కేఈ కృష్ణమూర్తిని ముగ్గురిని కూడా పార్టీ అధిష్టాన వర్గం పిలిపించినట్టు కూడా సమాచారం ఉంది. అయితే ఒక్క బీటీ నాయుడు మాత్రమే చంద్రబాబును కలిశారు. బొత్స రేణుక మాత్రం నగరంలో సిటీలో అందుబాటులో లేకపోవడం కలవలేకపోయారు. కేఈ కృష్ణమూర్తి మాత్రం గైర్హాజరయ్యారని కూడా పార్టీ వర్గాలు అత్యంత విశ్వసనీయ వర్గాల ద్వారా మనకు అందుతున్న సమాచారాన్ని బట్టి తెలిసింది. ఏదైనా కోట్ల వ్యవహారం టీడీపీలో కొంత చర్చ అయితే నడుస్తుంది. ఇది ఎటు నుంచి ఎటువైపు కార్యకర్తల్లో ఉంది. లక్ష్మీదుర్గ. రైట్, థ్యాంక్ యూ.